హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. దెన్ హౌ కుడ్ యూ సపోర్ట్ విషిత అని యాక్సెప్ట్ చేయలేని యాంగ్రీ ఫేస్తో కార్నర్ చేశాడు అభి. ఎందుకంటే అది నా పెళ్ళం కాబట్టి. అది నన్ను మోసం చేయలేదు. అది నా దగ్గర నిజాయితీగానే ఉంది అని అరుస్తున్న రాజు టీషర్ట్ బిగించి దగ్గరికి లాగిన అభి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ, మరి నీ కళ్ళతో నువ్వు చూసిందేంటి అని పళ్ళు బిగబట్టి కచ్చిగా అడిగాడు. దట్స్ ట్రూత్. బికాస్ ఆఫ్ దట్ ఈ రోజు విషిత లేదు అని రాజు నుంచి వచ్చిన ఆన్సర్ విన్న అభి, మరి దాన్నేమంటారు? నీ భార్యగా ఉంటూ మరొకడి పక్కన పడుకోవడాన్ని ఏమంటారు? నిన్ను మోసం చేయడం కాదా అని టాప్ లేచిపోయి అరుస్తున్నాడు అభి. నీతో ఉంటూ నీ వెనక నీ భార్యను ట్రాప్ చేసిన వాడిని ఏమంటారు అని అంతకంతకు పెరుగుతున్న కోపంతో నిలదీస్తున్న అభిని ఫోర్స్ గా వెనక్కి తోసి, విషిత నన్ను మోసం చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అవినాష్ విషితను ట్రాప్ చేయలేదు. విషిత పిలిస్తేనే వెళ్ళాడు. విషిత అడిగితేనే దానితో, దాని కోసం, దాని ప్రేమ కోసం ఉన్నాడు. వాడు ప్రేమించాడు. ఆ ప్రేమలో నిజం ఉంది. ఇప్పుడు నేను సహస్ర కోసం ఎలా చస్తున్నానో అప్పుడు వాడు కూడా విషిత కోసం అలాగే చచ్చాడు. నీకు కాల్ రికార్డింగ్స్ లో కూడా అదే కదా వినిపించింది. బట్ అది అప్పుడు ట్రాప్ అనుకున్నాను. అనీష్ అవినాష్ గా నా చేతిలో లాక్ అయినప్పుడే నాకు అర్థమైంది. విషిత కోసం చచ్చేంత ప్రేమ ఉంది వాడిలో. విషిత కోసం నన్ను చంపేంత ప్రేమ ఉంది వాడిలో. అవినాష్ గా చచ్చి అనీష్ గా వాడు నన్ను టార్గెట్ చేశాడంటే అది ఒక్క రోజులో జరిగిపోయిందా? ఇట్స్ ఎ లాంగ్ జర్నీ బిట్వీన్ డెత్ అండ్ లవ్. అవినాష్ గా వాడిని వాడు తగలపెట్టుకొని అనీష్ గా తన ప్రేమను చంపిన నన్ను చంపడానికి మళ్ళీ పుట్టాడు. గోల్డెన్ లైఫ్ విత్ జెస్సీ. అది కూడా వదిలేసుకున్నాడు. విషిత కోసం వాడు తీసుకున్న పెయిన్ నాకివ్వాలనుకున్నాడు. దీనిలో నీకు ప్రేమ కనిపించడం లేదా? కేవలం నా మీద అసూయతోనే ఇంద్రభవనంలో దర్జాగా బ్రతికే లైఫ్ ని వదిలేసుకొని చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాడా? ట్రీట్మెంట్ కి తినడానికి లేక ప్రీతిని అడుక్కున్నాడా? ఒక్క ఫోన్ జెస్సీకి చేస్తుంటే వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా పరిగెత్తుకు వచ్చేది. ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ మామా. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఫైనల్ గా వాడి ఫ్రెండ్ ప్రీతిని కూడా లాక్ చేశాడు. బికాస్ ఆఫ్ మీ. నీకు అర్థం కావటం లేదా మామా? నా సైడ్ నుంచి చూస్తున్నావు కాబట్టి నీకు ఏది అర్థం కావటం లేదు. అర్థమైనా యాక్సెప్ట్ చేయవు. బట్ నేను చేశాను. వాడి ఫ్రెండ్గా వాడి సైడ్ నుంచి వాడి లవ్, వాడి పెయిన్, వాడి ఫైటింగ్, వాడి జర్నీ అన్నీ చూశాను. అందుకే మీకు దొరకకుండా హైట్ చేశాను. జెస్సికకు ఇచ్చేశాను. నాకు సహస్ర కరెక్ట్ అని మీరెలా అనుకుంటున్నారో అవినాష్కి జెస్సిక కరెక్ట్ అని నేను అలాగే అనుకుంటున్నాను. హీ డిజర్వ్ దట్ లైఫ్ విత్ లవ్ అండ్ ఫ్యామిలీ. అవినాష్ ఈజ్ నాట్ ఎ చీటర్. హే గ్రేట్ వారియర్ హూ లాస్ట్ ఇన్ లవ్. ఆ పెయిన్ చచ్చే వరకు వాడిని వదలదు మామా. అందుకే నేను వదిలేశాను. ఇంకా ఇన్వాల్వ్ చేయొద్దు మామా. వదిలేసేయ్, వాడిని వదిలేసేయ్ అని డిక్లేర్ చేసిన రాజ్ ఆవేశంలో అవినాష్ మీద జాలి తప్ప మరొకటి కనిపించడం లేదు అభికి. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య మాటలు లేవు. రాజ్ సీట్కి అని బయటకు చూస్తూ ఉంటే అభి స్టీరింగ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ రాజ్ మొబైల్కి జెస్సీ నుంచి కాల్ లిఫ్ట్ చేసి, హాయ్, హౌ ఆర్ యు జెస్సీ అని తనున్న చికాకు ఏ మాత్రం తెలియకుండా స్మూత్ వాయిస్ తో అడిగాడు రాజ్. తనని వదలని ప్రశ్నల మధ్య పట్టనట్టు ఉన్న అభిలో కదలిక లేదు. థ్యాంక్ యూ అని రాజ్ ప్రశ్నకి ఆన్సర్ గా చెప్పింది జెస్సిక. వై అని చిన్నపాటి టెన్షన్ అండ్ మరొక కొత్త కన్ఫ్యూజన్ తో డౌట్ గా అడిగితే, ఐఎమ్ సో సారీ. ఇంతకు మించిన పెద్ద పదం లేదు. బట్ నాకు ఇంతకు మించిన పెద్ద పదం కావాలి. నిన్ను క్షమాపణ అడగటానికి, నీకు థ్యాంక్స్ చెప్పడానికి అని మాట్లాడుతున్న జెస్సిక వాయిస్ లో కృతజ్ఞత ఇంకా కన్నీళ్లతో నిండిన బాధ స్పష్టంగా తెలుస్తోంది రాజ్కి. వాట్ హ్యాపెన్ జెస్సీ? వాడు బాగున్నాడా అని కొద్దిపాటి ఆతృతతో అడిగితే, అవినాష్ ఈస్ స్లీపింగ్ రాజ్. మెలకుగా ఉంటే హీ హేట్స్ టు టాక్ టు యూ అని జెస్సీ చెప్తూ ఉంటే ఒక తేలికపాటి నవ్వు రాజు మొహంలో. కాసేపు తన గురించి, తన హెల్త్ గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ నడిస్తే అవినాష్ గురించి చెప్పాల్సినంత వరకు చెప్పి నైట్ ఫ్లైట్కి రిటర్న్ వెళ్తున్నాం అని క్లారిటీ ఇచ్చింది జెస్సిక.
ఎనీ టైమ్ ఐ విల్ బి విత్ యూ అండ్ మామ ఆల్సో. కాల్ చేయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టేక్ కేర్ అబౌట్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ అనే పదం చాలా బరువుగా వచ్చింది రాజ్ నుంచి. అది వింటున్న అభి హ్యాండ్ స్టీరింగ్ మీద బిగుసుకుంటే అవినాష్ సైడ్ నుంచి ఇదంతా నిజమే. అది ఎంత గొప్ప ప్రేమైనా కావచ్చు. బట్ పెళ్ళైన అమ్మాయిని ఆమె భర్తకు కాకుండా చేశాడు. ఆ ప్రేమే కదా అందరి జీవితాలని తారుమారు చేసింది. ఇంకా విషిత రాజ్ని ప్రేమించింది. రాజ్ని పెళ్లి చేసుకుని అతనికి తెలియకుండా అతని వెనుక అవినాష్తో దగ్గరవటం. అది ఏ విధంగా కరెక్ట్? ఎలా సమర్థించాలి? దీనిని ఏ విధమైన ప్రేమ అంటారు? అసలు ఇది ప్రేమేనా? ప్రేమిస్తున్నాను అని వచ్చిన ప్రతి వాడికి స్త్రీ దగ్గరవుతూ పోతే ఒక వేశ్య ప్రతిరోజు చేసే పని అదే కదా. అప్పుడు తనని చెడిపోయిందనడం ఎందుకు? సమాజంలో ఈ వేరుబాటలు, వ్యర్థమైన మాటలెందుకు? ఇలా అయితే ప్రపంచంలో అందరికన్నా వేసేదే గొప్ప ప్రేమ అని ఫుల్ స్టాప్ లేని ప్రశ్నలతో పిచ్చెక్కిపోతోంది అవికి. రాజ్ గురించి ఆలోచించే తనకి ఇలా ఉంటే ఇక ఆ స్త్రీ భర్త అయిన రాజ్కి ఎలా ఉంటుంది? అయినా కూడా ఇంకా అవినాష్ని ఎలా ఫ్రెండ్ అని ట్రీట్ చేస్తున్నాడు? అలా అనుకోవడమే ఆలస్యం. ఒళ్ళు గగురుపాటుకి లోనవుతూ ఉంటే రాజ్ని చూశాడు అభి. విండోలో నుంచి బయటకు చూస్తున్న రాజ్ ఫేస్ లో ఎటువంటి ఎమోషన్ కనిపించడం లేదు. నిశ్చలంగా ఉన్న కడలి తనలో దాచిన అగ్నిపర్వతం అందరి కళ్ళకి కనబడనివ్వదు. ఇప్పుడే కొద్ది కొద్దిగా రాజ్ అంతరాలలో విషిత రూపంలో ఉన్న అగ్నిపర్వతాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు అభి. బహుశా తనకన్నా చాలా బాగా, చాలా దగ్గరగా చూసిందేమో సహస్ర. అందుకే ఎక్కడ కూడా విషిత మాట తీసుకురాలేదు. అవినాష్తో అవసరం రాలేదు. కానీ అదంతా అంత తేలిగ్గా వదలలేకపోతున్నాడు అభి. కోరుకుని దగ్గరైన తన ప్రేమకు ద్రోహం చేసి అవినాష్ ప్రేమకు పట్టం కట్టి రాజ్ జీవితాన్ని నాశనం చేయడం ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అభి. అయితే విషితది ఏ తప్పు లేదంటావు, నీది అంతా తప్పంటావు. షీ వాజ్ ఆల్వేస్ కరెక్ట్ ఇన్ హర్ వే, అంతేగా అని అడుగుతున్న అభి స్వరం ఆలోచనల లోతుల్లో నుంచి ప్రతిధ్వనిస్తోంది. అబ్సల్యూట్లీ మామా, షీ వాజ్ ఆల్వేస్ రైట్ ఇన్ హర్ వే. మగాడిగా మొగుడిగా నేనే యాక్సెప్ట్ చేయలేకపోయాను. ప్రాణం పోయింది, చంపాలనుకోలేదు. అలా జరిగిపోయింది అని హెవీ బ్రీత్తో అన్న రాజ్ మాటల్లో ముఖంలో 100% నిజాయితీ కనిపిస్తూ ఉంటే, దెన్ వాట్ ఈస్ దిస్ కాల్ రాజ్? ఈస్ దిస్ ట్రూ లవ్ లైక్ షాజహాన్ ముంతాజ్ ఆర్ దేవదాస్ పార్వతి అని చాలా చిరాగ్గా అడిగాడు అది. వై నాట్ మామా? చనిపోయిన విషిత కోసం వాడు తాజ్ మహల్ కట్టకపోయినా నా మీద కత్తి కట్టాడు. తనకి దూరమైన విషిత కోసం తాగి చావకపోయినా వాడిని వాడు తగలపెట్టుకొని నా కోసం మళ్ళీ పుట్టాడు. వాడి ప్రేమ గ్రేట్, విషిత రైట్, భర్తగా నా ఆవేశం కరెక్ట్, ఇది ఫిక్స్ అని చిర్రెత్తి అరుస్తున్న రాజ్ ఒక్కసారిగా అభి కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి మళ్ళీ మళ్ళీ అడిగి దొబ్బకు. ఈ ట్రయాంగిల్ రిలేషన్లో మా ముగ్గురిది తప్పుంది. మా ముగ్గురు సైడ్ నుంచి రైట్ ఉంది. ఒక్కరికి జస్టిస్ చేయమంటే నా దగ్గర ఆన్సర్ లేదు. బికాస్ ఐ హ్యావ్ నో ఐడియా. ఇంతమందిని చూశాను అంటూ నెత్తి మీద జుట్టును పట్టుకొని చూపిస్తూ, కనిపించిన ప్రతి ఆడపిల్లలో విషితను వెతికాను. చాలా యాంగిల్స్ కనిపించాయి, చాలా స్టోరీస్ కనిపించాయి. బట్ విషిత మాత్రం కనబడలేదు. చూడగానే ప్రేమ నైట్ బెడ్ ఎక్కి నలగడంలో కరిగిపోతోంది. చీకటి పడగానే గుర్తొస్తుంది. వీరావేశంతో కింద మీద పడగానే అయిపోతుంది. వాడి బాడీ బోర్ కొడుతుంది, వీడి బాడీ అట్రాక్ట్ చేస్తుంది. వచ్చింది కదా అని దిగితే మధ్యలో వీడికి దూల తీరిపోతుంది. నెక్స్ట్ డేకి మోహాలు కూడా గుర్తుండవు. ఇన్ని చూశాను. ఆ ప్రేమలో విషిత ప్రేమ కనపడలేదు. అలా వెతికి వెతికి చిరాకు దొబ్బుతుండగా సహస్ర దొరికింది. విషిత ఒక లోకం, సహస్ర మరో లోకం. ఈ ఇద్దరి మధ్యలో నా లైఫ్ దొబ్బించుకుంటున్నా. విషిత కన్ఫ్యూజన్ వదలదు, ఈ హంస దగ్గరికి రానివ్వదు. కన్ఫ్యూజన్తో, ఫ్రస్ట్రేషన్తో ఇక్కడ కింద పైన కాలిపోతోంది. బుర్ర బద్దలైపోతోంది. ఇవన్నీ చాలవన్నట్టు కోన్ కిస్క గొట్టంగాడు. అసలు ఎవడ్రా ఈ కోన్ కిస్క గొట్టంగాడు? ప్రపంచంలో ఎవ్వడి పెళ్ళాలు దొరకనట్టు నా పెళ్ళాం మీదకు వచ్చి పడ్డాడు అని కళ్ళు తాగిన కోతిలా రాజ్ అరుస్తూ ఉంటే విడిపించుకొని వెనక్కి తోసేసి జీప్ స్టార్ట్ చేశాడు అభి. మళ్ళీ బ్రేక్లు వేయకుండా బెంగళూరు దొబ్బించుకో అని తిడుతూనే వెనక్కి వెళ్ళిపోయిన రాజ్ సీట్ బ్యాక్ సైడ్ సెట్ చేసిన చిన్న డెక్ నుంచి పాకెట్ సైజ్ విస్కీ క్యాన్ తీసుకుని సీట్లో అడ్డంగా పడుకున్నాడు.
కానీ రాజ్ స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఇంకా అవినాష్ ప్రేమ గ్రేట్, విషిత రైట్, భర్తగా రాజ్ ఆవేశం కరెక్ట్. ఇదే నా కంక్లూజన్. హౌ ఇస్ దిస్ పాసిబుల్? దీనికోసమా ఒక నిండు ప్రాణం పోయింది, ఒక కుటుంబం కొడుకును కోల్పోయింది, ఇంకో కుటుంబం తన పెంపకం మీద నమ్మకం కోల్పోయింది, 2.5 సంవత్సరాలు మరో కుటుంబం కన్నీటిని దిగమింగుతూ బ్రతికింది, వివాహానికి విలువ లేకుండా పోయింది, ప్రేమకు అర్థం మారిపోయింది, ఒక ఆడపిల్ల జీవితాన్ని అగ్రిమెంట్తో ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇదే నా కంక్లూజన్. దీనికోసమైనా ఇన్ని రోజులు కష్టపడ్డాము, దీనికోసమైనా ఇన్ని రోజులు పోరాడాము, దీనికోసమే ఇంతమంది బ్రతుకులు చిందరవందరగా మారాయా? లేదు, ఇంకేదో ఉంది. ఇన్ని ప్రశ్నల మధ్య ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన ప్రేమ ఇంకా దేనికోసమో ఎదురు చూస్తోంది. ఏంటది? ఎందుకు ఈ ట్రయాంగిల్ రిలేషన్ ముడిపెట్టలేదు? ఆ ముడి ఎక్కడ మిస్ అయింది అని ప్రశ్నించుకుంటూనే పరుగులు పెట్టించిన జీప్ డెస్టినీ వైపు పోతోంది. ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి చేరిన దీపక్ ఫ్రెష్ గా హెడ్ బాత్ చేసి జీన్స్ అండ్ ఫార్మల్ టీషర్ట్ లో స్టైల్ గా రెడీ అయ్యాడు. నీ ప్రాబ్లమ్స్ కి నీ స్ట్రెస్ కి నేను యూజ్ అవుతున్నాను, కానీ నా ప్రాబ్లమ్స్ కి నా డిజైర్ కి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాను. ఈ రోజు ఎలాగైనా నిన్ను కన్విన్స్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తో పర్ఫ్యూమ్ వేసుకుని టాప్ టు బాటమ్ మిర్రర్ లో వాడిని చూసుకున్న దీపక్ ఇంచుమించు రాజ్ కి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. డ్రెస్ ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ కాపీ కట్టొచ్చు, బట్ రాజ్ ఒరిజినల్ యాటిట్యూడ్, ఆ బలుపు పొగరు, అన్నిటికన్నా భిన్నమైన ఆ యూనిక్ స్టైల్ మరొక జన్మెత్తిన వాడికి రాదు. ఆ నిజం తెలిసిన మైండ్ తో తన ఫేస్ ని ఇరిటేటింగ్ గా చూసుకుంటూ మిర్రర్ టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేసిన దీపక్ అందులో నుంచి రాజ్ ఫేస్ మాస్క్ తీసుకొని తన ముఖానికి పెట్టి మళ్ళీ చూసుకున్నాడు. ఇప్పుడు మిర్రర్ లో రాజ్ ని డైరెక్ట్ గా చూస్తున్న ఫీలింగ్ వాడికి. ఇలా మాస్క్ తో సాటిస్ఫై అవ్వటం వాడంతట వాడు ఇలా అలవాటు చేసుకోలేదు, బట్ వాడిలోని సైకోపాత్ ఈగోకి ఇలా చాలా నచ్చింది. నేను పొందాలనుకున్న దానితో పోలిస్తే ఇదంతా చాలా చిన్నది. నువ్వనే వాడివి ఉండబట్టే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలన్నా, నాకు కావాల్సింది నాకు దక్కాలన్నా నువ్వనే వాడివి ఉండకూడదు. బట్ నిన్ను డైరెక్ట్గా ఏది చేయలేను. సూది మనంత డౌట్ వచ్చినా నెక్స్ట్ సెకండ్ నేను అనేవాడిని ఉండను. అందుకే నీ ప్రాణాన్ని టార్గెట్ చేశా. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశా. అది నువ్వు తెలుసుకొని నా దగ్గరికి వచ్చేలోపే అంతా జరిగిపోతుంది. అది పోతే ఇక నువ్వున్నా లేనట్టే అని మిర్రర్లో ఉన్న రాజ్ ఫేస్ మాస్క్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మిగిలిన డ్రాయర్స్ కూడా ఓపెన్ చేసిన దీపక్ అందులో నుంచి తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక మాస్క్ తీసుకొని ప్రీతి కోసం ఫామ్ హౌస్ కి స్టార్ట్ అయ్యాడు. అరౌండ్ 6:30 చాలా అలసటగా ఫామ్ హౌస్ కి చేరిన ప్రీతి సెక్యూరిటీకి చెప్పి లోపలికి వెళ్ళింది. దీపక్ వస్తాడు పంపించమని. మొన్నటి వరకు రాజ్ ఉన్నాడు కనుక తరుణ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎవ్వరూ లేని ఫామ్ హౌస్ లో ప్రీతిని పలకరించే వాళ్ళు కూడా లేరు. సహస్ర అక్కడి నుంచి వెళ్ళడమే ఫామ్ హౌస్ సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ లో ఒంటరిగా మిగిలిపోయింది. ప్రీతి తన పేరెంట్స్ కి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో ఉన్నాను, మార్నింగ్ వస్తాను అని చెప్పడం, వాళ్ళు కాస్త సీరియస్ అవ్వడంతో దానికి ప్రీతి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొత్తం 10 minutes లో కంప్లీట్ చేసుకుని ఎప్పుడు ఫ్రిడ్జ్ లో రెడీగా ఉండే ఫ్రూట్స్ 2 తీసుకుని పైకి వెళ్ళింది. రాజ్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వెంటనే అభికి చేసింది. అడ్డంగా తాగి పడుకున్నాడు, రిటర్న్ లో ఉన్నాను, ఏదైనా ఉంటే రేపు మార్నింగ్ కాల్ చేయి అని అవుట్ ఆఫ్ మైండ్ లో ఉన్న అభి సీరియస్ గా చెప్పడంతో సేఫ్ జర్నీ అంటూ కాల్ కట్ చేసింది ప్రీతి. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుని బాల్కనీలోకి వెళ్లిన ప్రీతికి విద్యుత్ లైట్స్ వెలుగులో బృందావనంలా కనిపించింది బ్యాక్ యార్డ్ మొత్తం. ఫుట్బాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాకింగ్ ట్రాక్ తో కంప్లీట్ స్పోర్ట్స్ గ్రౌండ్ లా ఉండే సాలిడ్ సిమెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం పచ్చని పూల మొక్కలతో, అందమైన లతలతో, అక్కడక్కడ డిఫరెంట్ క్రోటన్ ప్లాంట్స్, ఇంకా చూడగానే కట్టిపడేస్తున్న ఉయ్యాల, దాని పక్కన సెట్టింగ్స్, వాటితో కంప్లీట్ లుక్ మారిపోయి ఇదంతా సహస్ర కోసమే అని చెప్పకనే చెప్తుంది. ఇంకా రాజ్కి సహస్రపై ప్రేమ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కనిపిస్తున్న నిజానికి నమ్మకం కుదరని ప్రీతి కళ్ళు సన్నగా కన్నెటిని అలుముకుంటున్నాయి. 7 దాటుతూ ఉండగా వచ్చాడు దీపక్, ఇద్దరి కోసం ఫుడ్ కూడా తీసుకొని. ఆల్రెడీ ప్రీతి చెప్పుండడంతో దీపక్ కార్ను ఆపలేదు సెక్యూరిటీ. అతను
దాని వెనక గేట్స్ క్లోజ్ చేసిన సెక్యూరిటీని పిలిచి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు దీపక్. ప్రీతి ఎక్కడుంటుందో దీపక్కి తెలుసు. స్ట్రైట్ గా పైకి వచ్చిన దీపక్కి రాజ్ షర్ట్ లో ప్రీతి కనిపించడమే రక్తం మరిగిపోయింది. 9:15 మరొకసారి ఫామ్ హౌస్ చుట్టూతా చెక్ చేసుకుని అక్కడక్కడ లైట్స్ ఆఫ్ చేసి వచ్చిన సెక్యూరిటీ దీపక్ ఇచ్చి వెళ్ళిన బిర్యానీ ఫినిష్ చేసి కునుకు వేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే అతని రిలాక్సేషన్ ని డిస్టర్బ్ చేస్తూ మెయిన్ డోర్ ఓపెన్ అవడంతో వెంటనే అలర్ట్ అయ్యాడు. చాలా వేగంగా పెద్ద పెద్ద అడుగులతో కారు దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయడంతో దీపక్ వెళ్ళిపోతున్నాడు అని గేట్స్ అన్లాక్ చేయడమే ఊహించిన దానికన్నా రెండింతలు వేగంగా దీపక్ కార్ బయటకి దూసుకుపోయింది. గేట్ దాటుతూ ఉండగా గమనించాడు సెక్యూరిటీ. ఎర్రగా ఉన్న దీపక్ కళ్ళు, ఇంకా చాలా కోపంగా ఉన్న వాడి మొహం. ఏదో గొడవ పడినట్టు వేగంగా పోతోంది వాడి ఊపిరి. అనుమానంగా అనిపించి గేట్స్ లాక్ చేశాక ఇంటి లోపలికి వెళ్ళి మ్యామ్ అని పిలిస్తే పైనుంచి నైట్ డ్రెస్ లో రైలింగ్ దగ్గరికి వచ్చి పలికిన ప్రీతి ముఖం కూడా తేడాగానే ఉంది. కళ్ళు తుడుచుకుంటున్న ప్రీతిని అలా చూసి టెన్షన్ పడుతూ మ్యామ్ సాబ్ మీరు బాగున్నారు కదా అని హిందీలో అడిగిన సెక్యూరిటీకి నేను బాగున్నాను, డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళు అని హిందీలోనే చెప్పిన ప్రీతి గొంతులో దుఃఖం అడ్డుపడి మాట చిన్నగా వస్తోంది. ఏదో జరిగింది అని స్పష్టంగా తెలుస్తూ ఉన్నా అడిగే స్థాయి తనది కాదు కనుక ప్రీతి చెప్పినట్టు డోర్స్ క్లోజ్ చేశాడు సెక్యూరిటీ. ఆఫ్టర్ 6 hours జర్నీ అభి జీప్ అయితే చేరింది కానీ అభి ఆ ప్రశ్నల మధ్యలోనే మిగిలిపోయాడు. రాజ్ని సహస్ర ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు అభి. స్వాగతం పలుకుతున్నట్టు డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో వెయిట్ చేస్తున్నారు అనుకుంటూ వచ్చిన రాజ్కి లైట్స్ వెలుగులో ఖాళీ ఫర్నిచర్ ఎంటీగా కనిపించి వెక్కిరించింది. ఛీ, దీని అమ్మ జీవితం, ఒక్కరు కూడా లేరు నా కోసం. నాకంటూ ఎవ్వరూ లేనింటికి ఎగేసుకుంటూ వచ్చాను. ఒరే రాజ్, నీ లైఫ్ లో ఇటువంటి ఒక ఫేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసావా అసలు? ఏ రాత్రి వచ్చినా నిద్ర కళ్ళతో తలుపులు తీసే నా ఉడత కూడా నన్ను వదిలేశాడు. జరగాల్సిందే, నాకు బాగా జరగాల్సిందే. అందరినీ తరిమి తరిమి కొట్టావుగా, ఇప్పుడు అఘోరించు అని ఇరిటేట్ అవుతున్న రాజ్ ఇక ఇంట్లోకి అడుగు పెట్టలేదు. అవసరమారా నీకు అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగిన రాజ్ని లోపలికి రండి బాబు అని పిలుస్తూ వచ్చారు పెద్దమ్మ. ఆవిడ పిలుపుకి ఆగి చూశాడు, కానీ లోపలికి వెళ్ళాలి అనిపించలేదు. ఇప్పటి వరకు అందరూ ఇక్కడే ఉన్నారు బాబు, మీ అలికిడి విని ఇప్పుడే లోపలికి వెళ్ళారు అని పెద్దమ్మ చెప్తూ ఉంటే కళ్ళు చిట్లించి ఇల్లంతా పరీక్షగా చూశాడు. తనని మాత్రమే దూరం పెట్టారు, తన మీద ప్రేమను కాదు. అది తెలియనివాడు కాదుగా. పెద్దమ్మ వయసుకి ఇక ఇబ్బంది పెట్టకుండా రాజు లోపలికి వెళ్ళడమే. తలుపులు లాక్ చేసిన పెద్దమ్మ భోజనం పెట్టేస్తాను రండి బాబు అని పిలుస్తుంటే ఇక వెళ్ళాడు ఆమె వెనక్కి. నేను చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగాను. కీర్తనమ్మ నన్ను అక్క అంటుంది, సహస్ర పెద్దమ్మ అని పిలుస్తుంది అని పెద్దమ్మ తన గురించి చెప్తూ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్న రాజుకి ముందు వేడివేడిగా నెయ్యి వడ్డించిన పాల తాలికలు పెట్టింది పెద్దమ్మ. అది ఎందుకు అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఆయన గారి నుంచి. హాస్పిటల్ నుంచి వచ్చాక సహస్రమ్మ చేసింది బాబు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కీర్తన అమ్మగారికి పాల తాలికలంటే చాలా ఇష్టం. దేవుడికి పెట్టుకొని మొదటి గిన్నె మీకోసం పక్కన పెట్టింది అని చెప్తూ ఉంటే ఒక ప్రౌడ్ ఫీల్తో కింద పెదవి బిగించిన అయ్యగారి కళ్ళలో ఒక స్పార్క్. దొంగ హంస, చేసేది చేస్తావు, నాకేమీ చేయడానికి లేకుండా దూరం పెట్టి చంపుతున్నావు. అప్పుడు నా ప్రేమ రహస్యం, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం. అది తెలిసి కూడా ఎందుకే ఇలా హింస పెడుతున్నావు అనుకుంటూ మనసులో ముద్దుగా కసురుతున్నాడు మన మెంటల్ మోనార్క్. మరి ప్రేమగా బాబుకి స్వీట్ పెట్టించిన హంస నెక్స్ట్ తనేం వడ్డిస్తుందో బాలుకు బాబు కోసం. అసలు ఫామ్ హౌస్ లో దీపక్ ప్రీతిల మధ్య ఏం జరిగింది? దీపక్ తన మనసులోని మాట ప్రీతికి చెప్పేశాడా? దీపక్ అంత మండిపోయేలా ప్రీతి ఏం రియాక్ట్ అయింది? ఎన్నాళ్ళు ప్రీతి కోసమే కాచు కూర్చున్న దీపక్ నెక్స్ట్ మూవ్ ఏమిటిప్పుడు? పెళ్లి కానంత వరకు బాబు కోసమే తిరిగి ఇప్పుడు పెళ్లి చేసుకుని కూడా పాపం మన క్యూటీ బ్యూటీ హార్డ్ డ్రీమ్స్ తీర్చే డ్యూటీ చేయకుండా తిరుగుతున్న వకీల్ సాబ్పై క్యూటీ బేబీ యాక్షన్ ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.